మీ తండ్రిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి చూపించే ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఉంటూ ఉంటారు. ఒకవేళ మీ తండ్రి మిమ్మల్ని మోసం చేయొచ్చు, ఈ పరలోకపు తండ్రి మోసం చేసేవాడు కాదు. హల్లెలూయా. ఈ లోకపు తండ్రి నీ యోగక్షేమాలు ఆలోచించి మంచి చెడులు తెలియపరచకపోవచ్చు. బ్రతకాలంటే ఈ చెత్త కదమ్మా, బ్రతకాలంటే ఈ చెదారం కదమ్మా అని తుచ్చమైన ఈ లోకం కోసం 3-4 అలవాట్లు నేర్పించవచ్చు. కానీ పరలోకపు తండ్రి ఈ లోకంలో ఎలా ఉండాలో, పరలోకంలో ఎలా ఉండాలో, చిన్నలతో ఎలా ఉండాలో, పెద్దలతో ఎలా ఉండాలో అన్నీ నేర్పిస్తూ వచ్చి ఉన్నారు. ఈరోజు నేను పాస్టర్ గారి గురించో, లేక నా గురించో, లేక నా తండ్రి గురించో చెప్పడానికి ఇక్కడ నిలవబడలేదు, కానీ పరలోకపు తండ్రి కోసం చెప్పాలని నిలవబడ్డాను. హల్లెలూయా. మా తండ్రి కూడా అంత ఆలోచించాల నా గురించి. రేపు ఏం సంభవిస్తుందో నా తండ్రి చెప్పలేదు. మా తండ్రి రేపు సంవత్సరం ఏం రాబోతుందో అనేది మాకు చెప్పలేదు. కానీ ఈ తండ్రి సమస్తం తెలియపరిచాడు. ఏం చేశాడు? ఈ తండ్రి ఎవరితో ఎలా ఉండాలో నేర్పించాడు. ఈ తండ్రి నిత్యం నా కోసమే ఆలోచిస్తున్నాడు, నా యోగక్షేమాల కొరకు పనిచేస్తూ ఉన్నాడు. బాధపడుతుంటే బాధపడకంటున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, ఓదార్పునిస్తున్నాడు. జరిగే పరిస్థితులను బట్టి అమ్మా నీ హృదయాన్ని కలవరపడనివ్వకు, ఇంకొంతకాలం ఓర్చుకుంటున్నాడు. ఇటువంటి పరమ తండ్రి మీకు దొరికాడా? మీరు ధన్యులు. హల్లెలూయా. ఈ పరమ తండ్రి ఎవరికైతే దొరికాడో వాళ్ళు మాత్రమే ధన్యులు. మందిరంలోకి వచ్చిన వాళ్ళు అందరూ కాదు, ఈ పరమ తండ్రిని సంపాదించుకునే వాళ్ళు మాత్రమే ధన్యులు. ఈయన కోసం చెప్పాలి, ఈయన బోధనే వినాలి. ఈయన అంటాడు కదా, ప్రభు నేర్పించిన బోధ ఈరోజు సంఘంలో వినబడట్లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. తాగుబోతోడు చేతిలో మొదలుకొని పరిశుద్ధుడిగా పిలువబడుతున్న వాడి చేతిలో వరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్నే పట్టుకుని జీవిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి, పరలోకపు తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అని మాత్రం ఎవడో చూడట్లేదు. చక్కగా తెచ్చుకుంటున్నారు, నలిగిపోకుండా ఉంటున్నాయి, మంచి మంచి అట్టలు వేసుకుంటున్నారు, దాన్ని భద్రంగా దాచుకుంటున్నారు. ఏదో ఏ దెయ్యమో ఏ రోగమో వస్తే తల దగ్గర పెట్టుకుంటున్నారు, తలంపాలు కాడ పెట్టుకుంటున్నారు. హాస్పిటల్కి పోతుంటే హాస్పిటల్ ఇందుకు ఉపయోగపడుతుంది, కానీ ఇందులో ఉన్న మాట ప్రకారం జీవించడానికి ఎవరికి ఉపయోగపడట్లేదు. చాలా చింత, చాలా బాధ. ఆయన ఉద్దేశం ఒకటైపోతుంది, ఈ బైబిల్ గ్రంథం పట్టుకున్న వారి ఒక ఉద్దేశము వేరైపోతుంది. ఈ రోజు నీవు నేర్చుకోవాల్సింది ఆయన ఉద్దేశము, నీ ఉద్దేశము ఒకటై ఉండాలి. స్తోత్రం. ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు, ఇందులో ఏం చెప్తున్నాడు అనేది కావాలి. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ, చాలా మంది రకరకాలుగా బోధ చేస్తూ, ఉప్పుకి ఊరగాయకి పనికిరాని బోధలు ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో నీవైనా పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని నా ఆశ. హల్లెలూయా. సాధ్యమైనంత వరకు నేను అదే ప్రయాసపడుతున్నాను. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ఆలోచన ఇస్తున్నాడు, ఎన్నో తెలివిని నేర్పిస్తున్నాడు, నన్ను ధైర్యపరుస్తున్నాడు. ఏ మనుషుడు నా పక్కన లేనప్పుడు ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన వెన్నంటి ఉంటున్నాడు. గనుక సాధ్యమైనంత మట్టుకు దీని ఇష్టాన్ని నెరవేరుస్తున్నాను. మీరు కూడా ఈ ఇష్టాన్ని నెరవేర్చాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈయన ఏమంటాడంటే, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను, వెళ్ళిపోవలసిన సమయం నాకు వచ్చింది అని చెప్తాడు. వెంటనే ఆయన వెంబడించే వారికి చాలా బాధేసింది. నువ్వు లేకపోతే ఎట్లా? హల్లెలూయా. మరి ఎవరు ఆదరిస్తారు? నేను ఉండను, వెళ్ళిపోతాను అని అంటే మరి వెంబడించే వాళ్ళు, స్నేహితులు, బంధువులకి, కూడా ఉన్న వారికి ఇంకా ధైర్యం కోల్పోతాం కదండి. ప్రభు అంటాడు కదా, ప్రభు వారి ఈ లోకంలో సంచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన శిష్యులతో చెప్తున్నాడు, నేను వెళ్ళిపోవలసి వచ్చింది. హల్లెలూయా. శిష్యులందరికీ నోరడిపోయింది, మాట లేదిక, మౌనం అయిపోయారు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఈయనుంటే అవసరం తీరబడిందే, ఈయనుంటే కడుపు నిండా బొవ్వు వచ్చిందే, ఈయనుంటే స్వస్థత వచ్చిందే, ఇంటి పన్ను కట్టాలరా అంటే ఒక వలయిండ్రా, చేపను పట్టుకోండిరా, మీకు నాకు కలిపి పన్ను కట్టండిరా అని అనేవాడే. మరి ఇట్లాంటి వాడు ఇతనుంటే 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడే, ఇతనుంటే మనకి పనికెళ్ళి బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అప్పాలు కాల్చి మనకి పెడుతూ ఉండేవాడే. ఇట్లాంటి వాడు లేకపోతే ఎట్లా అని కలవరం చెందారు. అప్పుడు ఆయన అంటాడు, నేను చెప్తున్నది సత్యం. హల్లెలూయా. నేను వెళ్ళాలి, నేను వెళ్తేనే మీ దగ్గరికి ఆదరణకర్త వస్తాడు. హల్లెలూయా. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. నేను వెళితేనే ఆయన వస్తాడు. ఆయన మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ఓదారుస్తాడు, మీకు తోడుగా ఉంటాడు. ఆయన
నేనేమైతే చెప్పానో ఆయన కూడా అయ్యే చెప్తాడు. హల్లెలూయా. నా బోధ ఒకటి, ఆదరణకర్త బోధ మరొకటి కాదు. నేను చెప్పిందే ఆయన చెప్తాడు. ఆయన ఏమైతే చెప్పాడో నేను కూడా అవే చెప్పి ఇక్కడ నుంచి వెళ్తున్నానని వాళ్ళని రకరకాలుగా బలపరిచారు. అయినప్పటికీ వాళ్ళు దుఃఖంతో నిండిపోయారు. మరి దుఃఖంతో ఉన్నారని ప్రభు పని చూసుకుని వెళ్లకుండా ఉంటాడంటారా? ఇప్పుడు మనందరం కూడా మన పని చూసుకుని వెళ్ళడమే మంచిది కదండి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, భక్తిలో స్థిరంగా ఉండాలి. ఉదయం నేను మన సోదరుడు బంగారి కూర్చుని మాట్లాడుకుంటున్నాం. ఏయో చెప్పుకున్నాం, పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. మాట్లాడిపోయిన తర్వాత ఏదేమైనా స్థిరంగా ఉండాలి, ఏదేమైనా కరెక్ట్గా ఉండాలి అని నేను చెప్తూ అన్నాను. ఒక బుడ్డది మిస్ అయిపోయింది కదా, దాని గురించి ఎంత వైరల్ అయిపోతుంది అని చెప్పాను నేను. ఆ బుడ్డది ఉందో తెలీదు, చచ్చిపోయిందో తెలీదు, వస్తాదో తెలీదు, రాదో తెలీదు. కుటుంబం అంతా ఒక నరకం, ఒక పెయిన్ అనుభవిస్తున్నారు. ఒకే దెబ్బకు చచ్చిపోతే అంత పెయిన్ అనుభవించరు. హల్లెలూయా. ఈమె ఏమయ్యింది, ఎక్కడుంది, ఏమి తింటుంది? చనిపోయింది అనుకోండి, ఆమె చనిపోయి 2 వారాలు అయ్యి ఉంటది అని మరి ఏం చెయ్యం? మరి ఆమెకి దేవుడు అక్కడికి ఆయుష్ ఇచ్చాడు అని చెప్పుకుంటారు వాళ్ళే. అందరూ బలపరిచిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు అట్లానే చెప్తారు, చూసి పలకరించడానికి పోయిన వాళ్ళు అలాగే చెప్తారు. కానీ వీళ్ళకు కూడా అవును కదా, దేవుడు ఎందుకో చిన్నప్పుడే తీసుకెళ్లిపోయాడు నా కూతుర్ని అని అనుకుంటది ఆ తల్లి కూడా. అటువంటి పరిస్థితి కూడా కాకుండా నిత్యం నలిగిపోతున్నారు వాళ్ళు. ఈ రోజుకి 15 రోజుల పైన కావస్తుంది. ఆ బుడ్డది ఎక్కడుందో కూడా తెలియదు. అలా అవ్వడానికి కారణం ఏంటంటే జస్ట్ అశ్రద్ధ. హల్లెలూయా. అశ్రద్ధతో భక్తి చేస్తున్నావా? కొంచెం అశ్రద్ధ ఉందా? ఒక 5 నిమిషాలు ఇది ఎట్టిపోతుంది అని చూసుకుంటే ఈ రోజు ఆ ఇంట్లో దుఃఖం లేకుండే. ఈమె ఎక్కడికి పోతుంది? వాళ్ళ నాన్నతో వెళ్తుందా, వెళ్ళింది వెనక్కి వస్తుందా అని జస్ట్ అలా చూసుకుంటే 2 సంవత్సరాలు బుడ్డదే కదండి, తిరిగి వచ్చేస్తుందిలే అని అనుకోవడానికి, గంగిరెద్దులా వదిలేయడానికి వయసు వచ్చిన బుడ్డది కాదు కదా, చిన్నది కదా. ఒక 5 నిమిషాలు టైం కేటాయిస్తే ఎంత బాగుండు. ప్రియ దేవుని సంగమా, నీవు కూడా రేపని ఎల్లుండని వాయిదా పెట్టుకుని అశ్రద్ధ చేస్తున్నావేమో. అశ్రద్ధ చేస్తే నీ జీవితం కూడా ఇటువంటి శోకం, నీ జీవితం కూడా ఇలాంటి వేదన, నీ జీవితం కూడా ఇలాంటి బాధాకరమైన పరిస్థితి ఆ పక్కకి చెందు, ఈ పక్కకి చెందు, నులివెచ్చని స్థితిలో సతమతం అయిపోతూ ఉంటావు. అలా కాకుండా ఉండాలంటే ఏదో ఒక పక్కకే ఉండాలి అని వాడికి బోధిస్తూ వచ్చాను నేను. చనిపోయామనే మాట కూడా మంచిదే, అంతవరకే ఉంటది. ఎవరికి రోగం స్థిరం కాదు కదా కదండి. అప్పుడు హాయిగా ప్రశాంతంగా ఇంటి వాళ్ళు ఉంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పని చేసుకోవడానికి లేదు, సరిగ్గా తినడానికి లేదు. ఈమె తింటే ఆమె ఏం చేస్తుందో, ఏం బాధ పెడుతున్నారో, సరిగ్గా చూస్తున్నారో లేదో, ఏడిపిస్తున్నారో. పగవాళ్ళు ఉంటే మా యొక్క పగతనాన్ని బట్టి ఆమెను ఏం చేస్తున్నారు, రకరకాలైన బాధ ఆ తల్లి లేక తండ్రి, ఆ కుటుంబము అనుభవిస్తూ ఉంది. అటు ఇటు కాకుండా భక్తి చెయ్యరాదు, వాక్యానుసారంగా భక్తి చేద్దాం. ఈ రోజు ఈ పరలోకపు తండ్రి ఏమి నేర్పించాడు అనేది మీకు తెలియపరుస్తాను. మా యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 5వ వచనం చదువు. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. ఏంటి, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఇప్పుడు నన్ను పంపించాడే, నువ్వు మళ్ళీ తిరిగి రావాలి. ఎవరు పంపించాడు? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుని ఎవరు పంపించారు? ఎవరు అమ్మా? అందరూ చెప్పండి, ఒకే మనసుతో ఏకాత్మతో చెప్పండి. ఏకాత్మ ఒకరికే ఉందా? ఏకాత్మతో చెప్పండి, ఎవరు పంపించారు? ఈయన్ని తండ్రి పంపించాడు. ఆయన ఏమంటున్నాడంటే, నన్ను పంపించిన వాని వద్దకు నేను పోవలసి ఉంది, నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనల్ని పంపించిన ఆయన దగ్గర కూడా మనం వెళ్ళాలి. మరి ఎవరికి స్థిరం కాదు ఇది. దానికోసం యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి తన పని అంతా చేసుకుని మళ్ళీ వెళ్ళిపోవడానికైనా సిద్ధమవుతూ ఉన్నారు. ఇక్కడ అంటది కదా వాక్యము, ఇప్పుడు నన్ను పంపవలసిన వాని వద్దకు నేను వెళ్ళుచున్నాను అనగానే 6వ వచనంలో వాళ్ళు హృదయాలు దుఃఖంతో నిండిపోయినాయి అంట. 2 చేతులు పైకెత్తండి. ప్రార్థించేటోళ్ళు, ఆదరించేటోళ్ళు, ఓదార్చేటోళ్ళు, ధైర్యాన్ని ఇచ్చేటోళ్ళు ఎప్పుడు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు కాదు, అన్ని బాగున్నప్పుడు కాదు, ఏం బాలేనప్పుడు మాత్రమే సేవకుడు ఉపయోగపడతాడు.
అన్ని బాగుంటే ఈ సేవకుడు కష్టాల్లోనూ బాధల్లోనూ ఊతనిస్తూ ప్రయాసపడుతూ శ్రమపడుతూ, ఎందుకంటే ఆయన నీ తండ్రి, నిన్ను సంరక్షించేవాడు. నువ్వు కొన్నిసార్లు గాయపరిచినా, కొన్నిసార్లు బాధపరిచినా మళ్ళీ నీ బాధను పక్కకు పాడేసి నిన్ను ఓదార్చవలసిన వాడు, బాధ్యత భరిస్తున్నవాడు అనే సత్యం ఈ రోజు పరలోకపు తండ్రి నుంచి మనము నేర్చుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే 7వ వచనం చదువు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకే ప్రయోజనం. హల్లెలూయా. నేను ఉంటే ప్రయోజనం కాదు, నేను వెళ్ళి మీ అందరి కొరకు స్థలాన్ని సిద్ధం చేస్తాను, మీ అందరి కోసం నివాసాన్ని సిద్ధం చేస్తాను. నేను వెళ్ళిపోయి మిమ్మల్ని వదిలేను, నేను పట్టించుకోలేని వాడిని ఏమీ కాదు. నేను వెళ్ళిన మరుక్షణాన్ని మరొక వ్యక్తిని మీ దగ్గర పంపించేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ లేకపోయినా మరొక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరంటే ఆయన పంపించాడు. హల్లెలూయా. ఈ రోజు ఆయన పంపించినోడు ఎక్కడా లేడు, ఆయన పంపించినోడు ఎక్కడ కనిపించట్లేదు. ఆయన పంపించినోడు కనిపిస్తే బోధ వేరేగా ఉంటదండి. హల్లెలూయా. ఎవరి బోధ వినబడుతుందంటే ఆయన పంపించిన వాని యొక్క బోధ, ఈ లోకంలో ఉన్న వాని యొక్క బోధ, ఇద్దరు బోధ ఈక్వల్ అవ్వాలి. బైబిల్ చెప్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చెప్పి వెళ్ళిపోయాడు, నేను ఆదరణకర్తను పంపిస్తానని అన్నాడు. ఆ వచ్చిన ఆదరణకర్త యొక్క బోధ, ఇక్కడ నిలవబడినటువంటి సేవకుడి యొక్క బోధ ఈక్వల్. వాళ్ళు ప్రయాస, వాళ్ళు శ్రమ, వాళ్ళు త్యాగం క్రీస్తు మీద డిఫెండ్ అయి ఉండాలి. ఇద్దరు బోధ ఒకటి అయిపోవాలి. ఆయన అలా ఒకటి అవుతేనే పంపబడిన వాడు పని చేస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. అలా ఒకటి అవుతేనే సత్య స్వరూపి ఆత్ముడు పని చేస్తున్నాడు. అలా వాడబడితేనే ఏకాత్మ ప్రవేశపడుతుంది. ఏకాత్మ, వాళ్ళు వీళ్ళు కలిసి. హల్లెలూయా. ఆ పంపబడినోడు అక్కడ వచ్చి ఏం చేస్తాడంటే, సేవకుడు లేకపోతే ఆ పంపబడినోడు వచ్చి గిర్రం చూసి వెళ్ళిపోవడమే. ఎవరితో మాట్లాడతాడు మరి? సమర్పణతో కూడిన వాళ్ళతోనే కదా మాట్లాడతాడు. ఆ సమర్పణతో కూడినోడు ఉంటేనే వాళ్ళిద్దరూ ఒకటి అవుతారు. ఆయన కూడా ఎవరితో పడతాడు ఆయనతో కలిసేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు కూడా కలవలేదు, పంపబడిన వాడు కూడా కలవాడు. హల్లెలూయా అనే సత్యం బైబిల్ నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? ఇక్కడ ఏమన్నాడంటే, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనము, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త, నేను వెళ్ళకపోతే వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. నేను వెళతేనే ఆయన వస్తాడు, ఆదరిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు, ప్రేమిస్తాడు, నీ ప్రతి అవసరము తీరుస్తాడు. నువ్వేమైనా తండ్రి ఏమి నేర్పిస్తున్నాడో అది జ్ఞాపకం చేస్తాడు. ఆదరణకర్త వచ్చట ప్రభు అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేస్తాడట. ఆదరణకర్త వచ్చట యెహోవా దేవుణ్ణి జ్ఞాపకం చేస్తాడంట. ఎవరండి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసింది? ఎవరండి యెహోవా దేవుణ్ణి జ్ఞాపకం చేసింది? అమ్మాజిని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఓ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే, లేకపోతే నువ్వు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసావనుకో నిన్ను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. రేపు లక్షవారి నాడు మాణిక్యం గారు ఒక ప్రార్థన కూటాన్ని పెట్టుకుంటున్నాడు. ఆ రోజున ఆయన జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఆదరణకర్త వచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుని జ్ఞాపకం చేసుకునే రోజు సంఘమే. హల్లెలూయా. ఆ రోజుల్లో, ఎవరి రోజుల్లో వాళ్ళు మహిమ పొందుతూ వస్తారు. నేను వెళ్ళిపోవాలి, నేను వెళితే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. ఈ ఆదరణకర్త వస్తే సంఘంలో ఆయన యొక్క మాట, ఆదరణకర్త ఉన్న సంఘంలో ఎవరు ఉండాలి? పంపబడిన వాడు రావాలి. సంఘంలోకి ఎవరు రావాలి? ఆదరణకర్త రావాలి. ఆదరణకర్త ఆ స్పిరిట్ సేవకుడి మీదకి రావాలి, ఆ భారం సేవకుల్లోకి రావాలి. అప్పుడు వీళ్ళిద్దరూ ఒకటైపోయి దేవుణ్ణి పరిచయం చేస్తూ ఉంటారు. అప్పుడు సేవకుడు మరుగైపోతాడు. ఇక సేవకుడు వాళ్ళు ఏమనుకుంటారు? సేవకుడు ఇంకా సేవకుడు ఎండవర్లో ఉండదు. ఇక ఆదరణకర్త పూర్తిగా సరెండర్ చేసేసుకుంటాడు. ఇక పూర్తిగా తీసుకుని సేమ్ ఎవరిని పరిచయం చేస్తాడంటే సాక్షాత్తు దేవుణ్ణి మాత్రమే వినిపిస్తాడు. హల్లెలూయా. ఇంకా ఆయన మాటలు వేరు. ఈ రోజు ఏవేవో కూటాలు పెట్టుకుంటూ, ఏవేవో ఫంక్షన్లు పెట్టుకుంటూ వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు, కానీ ఈ ఆదరణకర్తను గూర్చి చెప్పుకునే బోధలు ఎక్కడ వినిపించట్లేదు. ప్రభు నేర్పించిన బోధలో ఇదొక బోధ. ఏ బోధ అంటే, నేను వెళతాను,
అతగాడు వస్తాడు. హల్లెలూయా. నేను వచ్చిన తర్వాత ఆయన మీరు కలిపి మాట్లాడతారని ఇక్కడ వాక్యము మనకి స్పష్టంగా సెలవిస్తుంది. ఈ ఆదరణకర్త ఎవరు అని చూసుకున్నట్లయితే ఎక్కడ అంటే ఇదే అధ్యాయములో 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్ముడు. 2 చేతులు పైకెత్తండి. పరిశుద్ధాత్మ శక్తి సంఘంలో ఉండాలి. అన్య భాషలతో సంఘం నింపబడాలి. దేవుని శక్తిని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధత సంఘానికి ఉండాలి. సంఘానికి చాలా అవసరం. ఏ సంఘానికైతే పరిశుద్ధాత్మ ఉండదో అక్కడ పంపబడిన వాడు పని చెయ్యట్లేదో, ఆదరణకర్త పని చెయ్యట్లేదు. ఈ సంఘంలో ఆదరణకర్త లేనట్టున్నాడే. హల్లెలూయా. ఆ సంఘాన్ని ఆదరణకర్త విడిచిపెట్టాడు. అక్కడ దేవుడుండే సంఘం కాదు, అది మనుషులు కూడుకుని ఆరాధించుకునే సంఘం. పేరుకి సంఘమే గాని అక్కడ దేవుడుండే సంఘం అయితే కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు వస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఏమంటున్నారు అక్కడ? ఏం చేస్తాడంట? వచ్చి కొట్టుకో, ఏమంటున్నాడు? వచ్చి ఎగురు, ఏమంటున్నాడు? వచ్చి గొంతులై, ఈ పక్కన ఉన్న వాళ్ళని తన్నేయి, ఈ పక్కన ఉన్న వాళ్ళని కొట్టేయి, ఎదురున్న బైబిల్ అన్ని తొక్కే అంటున్నాడా? ఏమంటున్నాడు? చదువు. సమస్తం A to Z ఏం చేస్తాడంట? నేర్పిస్తా ఉంటాడట. ఏ ఒక్కటి సైడ్ ఇవ్వకుండా, ఏ ఒక్కటి బయటికి పోకుండా, ఏ ఒక్కటి మర్చిపోకుండా సమస్తం బోధించేస్తాడంట. సమస్తం అంటే ఏంటమ్మంటే ఈ వారమంతా నువ్వేం చేసావో, హల్లెలూయా, ఈ వారమంతా నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఈ వారమంతా ఏ మిస్టేక్స్ లో నువ్వు ఉన్నావో, బిడ్లారా ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. శుక్రవారం నాడు పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే నేను ప్రభుని స్తుతించాను. ప్రభు మాటలు ఎలా ఉంటాయి తెలుసండి? ఒరే నువ్వేరా, హల్లెలూయా, ఇది నీదే, హల్లెలూయా. ఆయన సమస్తం చెప్తాడంట. అక్కడ అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధాత్ముడు ఉంటే సమస్తం. నేను అందుకనే చెప్తా కొంతమందిని, ఆ బోధ కరెక్ట్ కాదు, ఎన్నో లోపాలతో ఉన్నప్పుడు సరిచేయాల్సిన వాళ్ళు గొంతులేస్తారా? పరిశుద్ధాత్ముడు వస్తే సమస్తం బోధించేస్తాడు. అప్పుడు నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను చూశాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తున్నాడు, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు. నేను వెళ్ళడం ఎవరికీ తెలియదు, నేను మాట్లాడడం ఎవరికీ తెలియదు, నా హృదయంలో ఆలోచనలో ఎవరికీ తెలియదు. కానీ ఈయన నా హృదయంలో నా ఆలోచనలు చెప్తున్నాడంటే ఈయన పంపబడిన వాడు. హల్లెలూయా. ఆదరణకర్త వచ్చి సమస్తం A to Z మొత్తం ఈ వారం అంతా డేటా వచ్చేద్దంతే ఆదివారం నాడు. అదండి పరిశుద్ధాత్మ పవర్. హల్లెలూయా. దాయుడండి సమస్తం బోధించేస్తాడట. ఆయనకు అరమరిక లేదట. కొంత దాచుకోవడం, కొంత నెక్స్ట్ వారం చెప్దాం. నేనేమనుకుంటాను తెలుసా? దేవుడు నాకు ఇచ్చిన సందేశం పూర్తిగా చెప్పేయాలి. రేపు ఆదివారం నువ్వు ఉంటావు లేకపోతావు, అంతే ఫిక్స్ అయిపోతా. నేను చెప్పాల్సింది చెప్పేయాలి. రేపు వారం చెప్పుకోవడానికి పోస్ట్ పోన్ పెట్టుకోను. నేను పోస్ట్ పోన్ పెట్టుకోమని ఇది నాకు నేర్పలేదు నిన్నే. అందుకని చెప్పాల్సింది చెప్పేయడం. రేపు వారం ఉంటే ఏదో ఒకటి చెప్తాడు, ఆదరణకర్త వస్తాడు, సంఘంతో ఇట్లా మాట్లాడంటాడు, వర్తమానం ఇస్తాడు, పోతాడు, అంతేనా? అంతేగాని ఇంకా రేపు వారం చెప్పాడు కూతుముక్క, ఈ రోజు కూతుముక్క, రేపు కూతుముక్క, అలా చెప్పడానికి నేను ఇష్టపడను. నాకు బయలుపరిచింది అంతా చెప్పేస్తాను. పంపబడిన వాడు సమస్తం చెప్తాడు. నీ గురించి, అమ్మ గురించి చెప్తాడు, నాన్న కోసం చెప్తాడు, కూతురు కోసం చెప్తాడు, కొడుకు కోసం చెప్తాడు, అమ్మగారి కోసం చెప్తాడు, అయ్యగారి కోసం చెప్తాడు, అందరి కోసం మాట్లాడేసి ఈ పంపబడిన వాడు తన పని పూర్తి చేసుకుంటాడు. హల్లెలూయా. పంపబడిన వాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ రోజు? ఈ పరిశుద్ధాత్ముడు ఎవడు హృదయాన్ని దర్శిస్తున్నాడు ఈ రోజు? ఎవరు ఒప్పుకునే వాళ్ళు, ఎవరు మారుతున్న వాళ్ళు, ఎవరు విడిచిపెట్టే వాళ్ళు? పరిశుద్ధాత్ముడు లేక ఎవరు విడిచిపెట్టలేకపోతున్నారు. పరిశుద్ధాత్ముడు బోధించక లోకంలోనే ఉంటున్నారు, పాపంలోనే ఉంటున్నారు, అక్రమంలోనే ఉంటున్నారు, అవినీతిలోనే ఉంటున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఆదరణకర్త లేడు. ఎక్కడ? చర్చిలో. ఏ చర్చిలో ఉండి నీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నావో, దేవుని ఇష్టం కాక అక్కడ ఆదరణకర్త లేడు.
హల్లెలూయా. ఇంకా ఏం చేస్తాడంట? ఆయన వచ్చి ఏం చేస్తాడంట? సమస్తము నీకు బోధిస్తాడు. నేను మీతో చెప్పిన సంగతులు ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు? నేను అంటే ఎవరమ్మా? ఇది వరకు పాస్టర్ గారు వాక్యం చెప్తే నాకు చాలా కుళ్ళు వచ్చేసేది. పాస్టర్ గారు అంతా చెప్పలేకపోతున్నానని నిజం చెప్తున్నానండి, నిజంగా చెప్తున్నాను. మరి మీరు చెప్తారుగా అమ్మ అంటే, నేను చెప్పింది వేరు, ఆయన చెప్పింది వేరు. ఆయనకిలా చెప్పాలి, ఆయనకిలా చెప్పాలి అని. ఆయన స్టేజ్ దిగిపోయిన ఎట్లా చెప్తున్నావు బేబీ నువ్వు? నేను మనసులో చాలా కుళ్ళు ఉండేది. నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు ఆయనకిలా వాక్యం? ఆయన దిగ్గానే అబ్బా నువ్వు ఎలా చెప్పేస్తున్నావు వాక్యం, ఏది చూసుకోకుండా అంటే ఇంకంతే నడిపించేస్తాడమ్మా, అదమ్మా అది ఇది అని చెప్పేవారు. ఈరోజు పాస్టర్ గారికి కూడా సమయం ఇవ్వకపోతే కాదు నాకు, దేవుడు నన్ను తిప్పుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఆయన వాక్యం చెప్తే కిందకు వచ్చింది కుళ్ళు కుళ్ళు కుళ్ళు. ఆ కుళ్ళు ఇక్కడ నిలబెట్టేసింది నన్ను. హల్లెలూయా. నువ్వు కుళ్ళు పోవాలి ఇప్పుడు, పరిశుద్ధత కోసం కుళ్ళు పోవాలి, యథార్థత కోసం కుళ్ళు పోవాలి. చాలరా ఈ జీవితం, రేపటి నుంచి ప్రభు కోసం నేను మొదలు పెడతాను. నన్ను చూసి అనేకులు ప్రభు తట్టు తిరుగుతారు. నాకు చాలా కుళ్ళు ఉండేది. ఆయన ఒక ప్రవచనం చెప్పిన, ఆయన ఒక దర్శనం చెప్పిన, ఎవరినైనా పిలిచిన, మరి నువ్వు కూడా ఆ దేవుడినే కలుగున్నావు. ఎవరు? నాకు వచ్చేది నువ్వు ఆ దేవుడినే కదా. ఆ దేవుడు ఆయన నిలబడుకున్నాడు, ఈ దేవుడు నిన్ను ఎందుకు నిలబడుకున్నాడు? ఆయనకిలాగా నువ్వు ఉండాలి కదా, ఆయనకిలా నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పకుండా ఉన్నాడు, నేను రోజుకొకటి చెప్తానండి. హల్లెలూయా. అబ్బబ్బబ్బా, రోజుకొకటి చెప్తా ఉంటాను. సూపర్గా ఉంటది. ఒక రోషం, ఒక పట్టుదల, ఒక పవర్ ఉండాలండి. నేను ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, దేవుని కోసం, దేవుని కోసం అనేది రావాలి, మంట రావాలి. ఈ శరీర రొంగు కాదు, ఈ శరీరాన్ని పోషించుకోవడం కాదు, ఈ శరీరాన్ని కాపాడుకోవడం కాదు, ఈ శరీరాన్ని పెంచుకోవడం కోసం కాదు, నీ ఆత్మను కాపాడుకోవడం కోసం, నీ ఆత్మను పెంచుకోవడం కోసం ప్రయాసపడు సంగమా. ఏవేవో రంగుల కోసం, ఏవేవో అంగుల కోసం అయితే ఇవన్నీ మృతతుల్యం విడిచిపెట్టేయాలి. ఇక్కడే నీ శరీరాన్ని కూడా ఇక్కడే విడిచిపెట్టేయాలి. మహిమ శరీరం తెలిపోవాలి. మన ఒక చోటకి వెళ్ళాను నేను, ఆత్మ ఇక్కడే ఉంటదంట. ఆత్మ ఎక్కడ ఉంటదా? పరలోకం వెళ్ళిపోతుందా? సంఘస్థులు చెప్పండి, ఆత్మ ఎక్కడ ఉంటది సంఘస్థులారా? ఇదిగో మీరు పరలోకం వెళ్ళిపోతుంది అన్నారు. పంపబడిన వాడు లేక నాన్న కోసం, పంపబడిన వాడు లేక అమ్మ కోసం, పంపబడిన వాడు లేక నిలబడిన వాడి కోసం, పంపబడిన వాడు లేక కొన్నిసార్లు ఎవరైతే బలిసిన వారు సంఘంలో కనబడతారో ఆ బలిసిన వారి కోసం చెప్పడం ఇదే పని. కారణం ఏంటంటే ఆదరణకర్త లేడు, పంపబడిన వాడు లేడు. అక్కడ ఏమన్నాడో తెలుసా? ఆయన నన్ను గూర్చి మీకు జ్ఞాపకం చేస్తాడు అంటున్నాడు. ఆయన ఏ సంగతులైతే చెప్పాడో, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు శిష్యులకి, ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన బిడ్డలకు. ఇప్పుడు పంపబడిన వాడు వచ్చి యాజ్ ఇట్ ఈజ్ అయ్యే మాటలు, ఆ పంపబడిన వాడు ఆ యొక్క సేవకుడు ఇద్దరు కలిసి దేవుని యొక్క మాట పంచాలి. హల్లెలూయా. ఎందుకు వస్తుందని నిద్ర? దేవుని మాట పంచాలండి, దేవుని మాట చెప్పాలి, వీళ్ళిద్దరూ ఒకటైపోవాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆదరణకర్త అనగా పంపబడిన వాడు, పంపబడిన పరిశుద్ధాత్ముడు, జరగబోయేవన్నీ చెప్పేవాడు. సమస్తము, ఏ సమస్తము? దేవుని గూర్చి సమస్తము, నేను చేసిన సమస్తము చెప్పేవాడు. దీన్ని బట్టి నీవు డిక్లేర్ చేయి నీ సంఘం ఎలాంటిదో. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఆదరణకర్త ఉన్నాడు అని గుర్తెరుగు. ప్రభువా ఈ వేళ కాకపోతే రేపైనా నీ మాట వింటాను, క్షమించు అని ఒప్పుకో. పంపబడిన వాడు ఉన్నాడా? అడుగు. పంపబడిన వాడితో సమస్తం బోధిస్తున్నావు నువ్వు నాకు. తల్లిలా తండ్రిలా నాన్నుంటే చెప్పేవాడేమో, ఎట్లా తిరగమాకు, ఎట్లా పోమాకని. నాన్న లేడు కదా, అందుకు నువ్వు చెప్తున్నావు ఆదరణకర్తలా. హల్లెలూయా. నువ్వు సమస్తాన్ని బోధిస్తున్నావు. నీ వైపు వచ్చేస్తానయ్యా, కొంచెం నాకు టైం ఇవ్వయ్యా. హల్లెలూయా. టైం ఇస్తాడు ఆయన. హల్లెలూయా. టైం అయిపోతే కష్టం, టైం ఇస్తాడు. ఒక ఎల్ఐసి కడితే టైం ఇస్తాడు, ఒక డోక్రా నువ్వు కట్టకపోతే టైం ఇస్తాడు, ఆఫీసులో డిస్టర్బెన్స్ వస్తే టైం ఇస్తాడు. దేనికైనా టైం ఉంటది. ఈ ఆదరణకర్త పంపబడిన వాడు సమస్తము నీ గూర్చి నా గూర్చి బోధించేవాడు కొంత టైం ఇస్తున్నాడు.
అయ్యా లొంగిపోతాను, హల్లెలూయా, గాయపరచను, బాధించను అని మనం ఏం చేయాలో తెలుసా? ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలో కూడా నేను చెప్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడో మనం చెప్పడం కాదు, ఒప్పుకొని ఆయనే చెప్పించేస్తాడట. మనం చెప్తే ఆ పవర్ మనకు కనిపించదంట. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేనే సంగతులు అయితే చెప్పానో అదే సంగతులు ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు అని అంటున్నాడు. ఇక్కడ ఆదరణకర్త ఎవరంటే పంపబోవు పరిశుద్ధాత్ముడు సమస్తము బోధిస్తాడు, సమస్తము ఆదివారం సంఘంలో చెప్తాడు. హల్లెలూయా. ఆదివారం నాడు పంపబడిన వాని యొక్క మాటలే వినబడాలి. ఆదివారం నాడు స్వస్థత కాదు, ఆదివారం నాడు నీ కోసం చెప్పడం కాదు, ఆదివారం నాడు ఏవేవో చెప్పడం కాదు, ఆదివారం నాడు ఏదో ఒక సభ ఏర్పాటు చేసి ఆ సభలో నీ కష్ట యోగక్షేమాల గురించి ఆలోచించడం కాదు. ఆదివారం నాడు దేవుని చిత్తం నెరవేర్చాలి. మిగతా 6 రోజులు ఉంటాయే నీ కోసం ప్రార్థించాలి. నీ పర్సనల్, నీకు నొప్పి వచ్చిందా, నీకు గొప్ప తగిలిందా, నీకు ఆఫీసులో నీకు ఏమైనా నష్టం వచ్చిందా, నీకు రావాల్సిన ఫైనాన్స్ ఏమైనా ఆగిపోయిందా, మిగతా 6 రోజులు చెప్పు సేవకుడికి, అప్పుడు చేస్తాడు. ఈ ఆదివారం నాడు తంతులు కాదవి. ఈ రోజు ఆదివారం నాడు తంతులు ఏమైపోయినాయి? మా ఇంట్లోనండి అవి ఆగిపోయినాయండి, మా ఇంట్లోకండి ఇవి ఆగిపోయినండి. ఇవి వచ్చేసి ఇక్కడ నీ కోసం పెట్టుకున్న సభ, ఆయన కోసం పెట్టుకున్న సభ. ఈ సభ ఎవరి కోసం పెట్టుకున్నది? ఆయన కోసం పెట్టుకునేది కదా. మరి ఎంతసేపు నీ కోసమే చెప్పుకుంటే ఆయన కోసం నువ్వు ఎప్పుడు చెప్తావు? ఈ లోపల తెల్లవారిపోద్ది, ఆయన వచ్చేస్తాడు. మరి హల్లెలూయా. మరి నువ్వు ఎప్పుడు సరవుతావు? నీ ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తే, నీ సంబంధం కోసం ఆలోచిస్తే, నీకు స్థలం రావాల్సిందా స్థలం రాలేదని ఆలోచిస్తే, ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చిందని ఆలోచిస్తే, ఏదో ఇంకా ఎక్స్ట్రా ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి కోసం ఈ రోజు చెప్పుకుంటే, మరి ఈ బోధ పంపబడిన వాడు ఆయన ఏ సంగతులు అయితే చెప్పాడో అవి ఎప్పుడు చెప్తా విశ్వాసులకి? 6 రోజులునేమో నీ ఇష్టం నీది, వాళ్ళ ఇష్టం వాళ్ళది. వచ్చిన ఒక్క రోజునేమో నీకు నొప్పి వచ్చిందా, నీకు గొప్ప వచ్చిందా, నీకు బిడ్డలు లేరా, నీకు సంతానం లేదా, అర్రా 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 అని ఏం గడిపేస్తున్నావు? ఆదివారం ఆ రోజు కాదు, ఇంకా అధికంగా పెట్టుకో. లేదా వాళ్ళ ఇంట్లో ఒక స్తుతి కూటం పెట్టు, వాళ్ళ శోధన కోసం వాళ్ళ ఇంట్లో ఒక ప్రార్థన కూటం పెట్టు, వాళ్ళ ఇబ్బందుల కోసం ఒక ప్రార్థన కూటం పెట్టు. దుష్టుడు చేత శోధించబడుతున్నాడు, ఆ ఇంట్లో ఒక ప్రార్థన ఉపవాసంతో ఉండి ప్రార్థన చేపించు. ఇదిగో ఈ కష్టాలతో ఉన్నా కదా, అందరం ఉపవాసంతో ఉండి ప్రార్థన చేస్తాం ఏంటని. మిగతా రోజు లేడు, ఆదివారం ఏడుస్తావేంటి? ఆదివారం నువ్వు చెప్పవలసింది పంపబడిన వాడు ఏ ఏ సంగతులు బోధించాడో. సంగమా అలౌట్ గా ఉండండి. హల్లెలూయా. ప్రభు కోసం నిలవబడండి. ప్రభు ఇలా బోధిస్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఇక్కడ ఆయన లేకపోయినా నిన్ను బలపరచడానికి ఆదరణకర్తను పంపించాడని చెప్పాలి. హల్లెలూయా. సరిపోద్ది, ఆయన వచ్చి చూసుకుంటాడు. నీవే తండ్రివి, నీవే దిక్కువని ఆల్రెడీ ప్రార్థన చేసుకుంటావు. నీ కోసం, నీ సమస్యల కోసం సేవకుడు ప్రార్థన చేస్తాడు. ఈ రోజు నువ్వు వెళ్ళిపోతే 6 రోజులు ఇంకా సేవకుడు చేసే పని ప్రార్థనే కదా. 6 రోజులేంటి? మళ్ళీ ఆదివారం వచ్చిందాకా నీ మొహం చూపించేదాకా నీ యోగక్షేమాలే కదా. నువ్వు తిన్నావో లేదో, నువ్వు తాగావో లేదో, వ్యాపారానికి వెళ్ళావో లేదో, జ్వరం తగ్గిందో లేదో, కడుపు నొప్పి తగ్గిందో లేదో, గ్యాస్ నొప్పి తగ్గిందో లేదు, ఇయ్యే కదా ఇంక మిగతా రోజులని. నీ మిగతా రోజులు వాక్యం చెప్పడానికి కుదరదు కదా. కానీ జనమందరూ వచ్చినప్పుడు సైతాను పనిచేస్తుంది, ఆదరణకర్తని తోలేస్తుంది. దేవుని మీద విశ్వాసం పెంచుకునే టైంలో ఇతరితర కార్యాల మీద, లోకం మీద, లేకపోతే ఏవేవో భోగ ఆశల మీద, భోగ భాగ్యాల మీద మనసు పెట్టేలాగా ప్రజలందరినీ దాని స్వాధీనానికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా ఆదరణకర్త ఎవరనంటే ఎలాంటి వాడు అంటే ఎలా పనిచేస్తాడంటే సర్వసత్యంలోకి తీసుకెళ్తాడండి. ఎలా తీసుకెళ్తాడు? సర్వసత్యంలోకి. 14వ అధ్యాయము 15వ వచనము చదువు. 16వ అధ్యాయము 14వ అధ్యాయము 16వ వచనము. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై మరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం చెప్పండి. ముందేమో సమస్తము బోధించే ఆదరణకర్త, ఇప్పుడెవరు? సర్వసత్యంలోకి. హల్లెలూయా. వాక్యమే సత్యం, ప్రభు అయిన యేసు క్రీస్తునే సత్యం. అంతేకాదు, నువ్వు ఆయన యందు సత్యము యందు ప్రతిష్ఠించబడిన దానివి అయితే నేను మరింత సర్వసత్యంలోకి.
మరి ఇలా చెయ్యాలా బత్తి అంటారు కదా, వీళ్ళందరూ ఏదో తుత్తు ఉన్నారు. ఇలాగే చెయ్యాలంటది సర్వసత్యం. హల్లెలూయా. బాబాయ్ రోజు వెళ్ళిపోవాలా మందిరానికి, బొవ్వేమన్నా ఏసో ఎడతాడా, బొవ్వేమన్నా పాస్టర్ గారు ఎడతారంటే, ఇదేమో ఏదో తూ బత్తి లేదు. బొవ్వెట్టినా ఎట్టకపోయినా, ఎవడు పట్టించుకోకపోయినా సర్వసత్యం. హల్లెలూయా. ఇక్కడ రెండు కనిపిస్తున్నాయి. పరిశుద్ధాత్ముడు వస్తే నిన్ను సర్వసత్యం లోతుకి తీసుకెళ్ళిపోతాడు. రాత్రంతా చేపలు పట్టారట, ఒక పిత్త పరుగు కూడా దొరకలేదట. ప్రభు అంటాడు కదా, నా మాట చొప్పున వలవే, కొంచెం లోతుకు తీసుకువెళ్ళు. హల్లెలూయా. నువ్వు గిర్ర 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 చుట్టూ తిరిగి వచ్చేస్తే ఎలాగా? చుట్టూ రొప్పులున్నాయని, చుట్టూ తుప్పలున్నాయని, చుట్టూ ఏవేవో ఉన్నాయని, ఆ తుప్పల్లో నుంచి ఏ ఒక పిత్త పరుగు వస్తుందని నువ్వు చుట్టూ తిరిగి తిరగత లోతుకి నడుపు అని అనగానే ఈ పేతురు లోతుకి లేవగానే అబ్బా లాగలేకపోయాడు. హల్లెలూయా. వాళ్ళే పగిలిపోయిందని వాక్యము సెలవిస్తుంది. ఈ రోజు సత్యస్వరూపియగు ఆత్మ వస్తే నిన్ను డీప్ కి తీసుకెళ్ళిపోద్ది. అంత డీప్ వద్దండి. మరి ఆయనకు చెప్పు, ఆదరణకర్త వద్దు, రావద్దు రావద్దు, దయచేసి రావద్దు, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం. దొరకట్లేదని, ఇక్కడి నుంచి కనిపించట్లేదని ఏ కెమెరా వాడుతున్నారమ్మా? తెలీదా మీకు? ఏ కెమెరా వాడుతున్నారు? ఈ కెమెరా ఈ వీడియో సరిపోదని ఎక్కడో ఉన్నవాడిని దగ్గరికి జూమ్ చేసి చూపించాలని ఏం కెమెరా తిరుగుతుంది కదా, ఫ్లైట్ తిరిగినట్టు. అర్థం ఏంటంట? అందరూ చెప్పండి. అది డీప్కి వెళ్తుంది, సర్వసత్యంలోకి వెళ్తుంది. అది జాగ్రత్త. ఈ కెమెరా సరిపోదు, ఇవి షూటింగ్లు వీడియోలు సరిపోవు. అదైతే ఎక్కడో పెడతది, మనల్ని ఆకాశంలో తీసుకెళ్ళి పెడతది, ఎక్కడెక్కడి నుంచో అందరిని తీసుకుంటదని అని చెప్పి. అబ్బబ్బా, ఎన్ని కెమెరాస్ వచ్చినాయండి, ఎన్ని వచ్చినాయి చెప్పండి. అవి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మరింత డీప్కి వెళ్ళిపోతున్నాయి. మరి బోధ సర్వసత్యంలోకి వెళ్ళాలి. హల్లెలూయా. వేరొక ఆదరణకర్త వస్తే, ఆదరణకర్త మన మధ్యనుంటే మన బోధ చాలా లోతుకి వెళ్ళిపోతుంది. నువ్వు సొనుక్కున్న వెళ్ళిపోతుంది, నువ్వు గొనుక్కున్న వెళ్ళిపోతుంది. అక్కడ పంపబడిన వాడు ఆల్రెడీ బోధించి చెప్పేసి వెళ్ళాడు ఆయన గురించి. ఈ లోపల ఆదరణకర్త వచ్చి మళ్ళీ నీకు బోధిస్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకు నువ్వు ఏమనుకున్నా ఆయన నేను సర్వసత్యంలోకి తీసుకెళ్ళడమే ఆయన పని. ఆదరణకర్త కోసం చెప్తున్నా నేను. ఆ తర్వాత ఇంకేముందో చూడు వాక్యం. అనగా సర్వసత్యములో సత్యస్వరూపియగు ఆత్మ మీకు అనుగ్రహించును. ఆయన్ని లోకం చూడదు బిడ్డ. సంఘంలో గాని ఉండి సొనుగుతున్నావా, సంఘంలో గాని ఉండి గొనుగుతున్నావా, నువ్వు లోకస్తుడివే. లోకము ఎరగనట్లుగా నువ్వు ఆయన ఎరగలేదు. లోకము సొనుగుతుంది, లోకము గొనుగుతుంది. నువ్వు సంఘములో ఉండి గొనుగుతున్నావు, సంఘములో ఉండి సొనుగుతున్నావు అంటే నీవు లోకస్తుడు అని డిక్లేర్ చేసేస్తుంది బైబిల్. అమ్మాజీ కాదు, క్షమించండి, అమ్మాజీ కాదు. లోకము నన్ను ఎరుగదు, లోకము నన్ను చూడలేదు. నేను ఎలాంటి వాడినో లోకానికి తెలియదు కనుక దూషిస్తుంది. ఆ లోకం ఒక పోటు పొడుస్తుంది. నా రక్తం అంతా కారినట్టుగా హింసించింది నన్ను. లోకానికి నేను ఎవరినో తెలియదని ఇక్కడ వాక్యం చెప్తుంది. సత్యస్వరూపియగు ఆత్ముడు చెప్తున్నాడు. ఏమనంటే ఏమని? లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయన ఏమాత్రం పొందనేరదు. మీరైతే ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తండి. ఆయనతో లోకస్తులతో ఆయన లేడు, కొన్ని సంఘాల్లో ఆయన లేడు. మీకైతే తెలుసు ఆయన గురించి, తెలుసు గాని రాలేకపోతున్నాం, తెలుసు గాని ఏకీభవించలేకపోతున్నాం, తెలుసు గాని రేపని ఎల్లుండని వాయిదాలు పెడుతున్నాం. అందుకని ఆయన అంటున్నాడు, నేను నీతోనే ఉన్నాను, నీతోనే వదిలేస్తాననుకోకు. అమ్మా, లోకస్తులకు తెలియదు కానీ నేను ఎవరినో నీకు తెలుసు, నా గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు. నిన్ను సర్వసత్యంలోకి నడిపించేదాకా వదలను. అమ్మా, నేను పాస్టర్ అమ్మ గారి ద్వారా నీతో మాట్లాడట్లేదు. ఆదరణకర్త తండ్రి నన్ను పంపించాడు నీతో మాట్లాడమని. హల్లెలూయా. నేను లోకస్తులతో లేను,
ఎవరైతే నన్ను ఎరిగి ఉన్నారో వాళ్ళతోనే నేనున్నానని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా ఆదరణకర్త వస్తే ఆయన కోసం, ప్రభు కోసం సాక్ష్యం ఇస్తాడు. ఎలాంటి సాక్ష్యం ఇస్తాడంటే 15 అధ్యాయము, ఇదే యోహాను సువార్త 15 అధ్యాయము 26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరాడట. ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గర నుంచి, యెహోవా దేవుడి నుంచి ఆదివారం నేను వెళ్ళాలి మరణత టెంపుల్ కి. హల్లెలూయా. వెళ్ళి ఏం మాట్లాడాలి? హల్లెలూయా. మీరందరూ ధన్యులు. హల్లెలూయా. ఆయన నీ కోసం వస్తున్నాడట, తండ్రి దగ్గర పర్మిషన్ తీసుకొని. హల్లెలూయా. నశించిపోవద్దు, నరకానికి పోవద్దు, నాశనానికి మనం వెళ్ళొద్దు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వెళ్ళిపోవాలని దుష్టుడు నిన్ను లాగినా, లోకస్తులు నిన్ను లాగినా, ఈ ఆదరణకర్త మళ్ళీ హల్లెలూయా రా ఇటో. అబ్బా, ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడుతుంటే నువ్వన్నీ చెప్తున్నావు, ఎంత ప్రేమ చూపించావు, నువ్వన్నీ రాసి పెట్టేశావు. హల్లెలూయా. అన్ని దాచిపెట్టావు, రాసి పెట్టావు. ఎంత ప్రేమ, నీ ప్రేమ ఎవరయ్యా చెప్పేది? కొన్నిసార్లు పడిపోతూ లెగుస్తుంటే ఈయన లేపుతున్నాడా? ఈయన బుజ్జగిస్తున్నాడా? ఈయన లాలిస్తున్నాడా? ఈయన కన్నీళ్లు తుడుస్తున్నాడా? ఇక్కడ ఏ ఏ ఏ ఆత్మ వచ్చిందంట? ఆదరణకర్త వచ్చినప్పుడు ఏ ఆత్మ వచ్చిందంట? నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి వద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు, సత్యస్వరూపియగు ఆత్మ వస్తే, పరిశుద్ధాత్మ వస్తే బోధిస్తాడు. మరొక ఆత్మ ఎవరు? ముందు మనం నేర్చుకున్నది పంపబోవు పరిశుద్ధాత్ముడు. రెండోది సత్యస్వరూపి యొక్క ఆత్ముడు. ఈ సత్యస్వరూపి యొక్క ఆత్మ వస్తే ఇంకా ఈ ప్రభు కోసం సాక్ష్యమే, ప్రభు కోసం సాక్ష్యమే. ప్రభు ఏం చేశాడో, ప్రభు ఏమై ఉన్నాడో, ప్రభు ఏం చేయబోతూ ఉన్నాడో, ప్రభు ఏం చేశాడో, ప్రభు ఏం చేస్తాడో, ప్రభు ఏం చేయబోతున్నాడో. హల్లెలూయా. సాక్ష్యాలు 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 చూపించి ఈ ఆదరణకర్త వాయిస్తూ ఉంటాడు. సరి చేసుకో అంటాడు, నా తట్టు తిరుగు అంటాడు. ఈయన ఎవరంటే సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం అనగా బోధ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ సత్యస్వరూపి ఆత్ముడు ఏం చేస్తాడమ్మా అంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే సర్వసత్యంలోకి తీసుకువెళ్తాడు. సర్వసత్యంలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే బోధించడం ప్రారంభిస్తాడు. ఆ బోధ ఎలా చేస్తున్నాడంటే ఆయన ఒక్కడే చెయ్యట్లేదు, ఆదరణ కొత్త ఒక్కడే చెయ్యట్లేదు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే చెయ్యట్లేదు, నీ సేవకుని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలా వాడుకుంటున్నాడో చూడండి, అక్కడ చదివి 27. మీరు మొదట నుండి నా యొద్దనున్న వారు గనుక. ఎప్పటి నుంచి ఉండాలి? మధ్యలోంచి కాదు, మధ్యలోంచి కాదు. చెప్పాలి అంటే, దేవుని మాట చెప్పాలంటే ఈ రోజు ఇలాగ వచ్చేసి కాదు, లూడింగ్ మన సేవలోకి వచ్చేసి కాదు, లూడింగ్ మన వచ్చేసి కాదు. మీరు నా యొద్ద ఉండాలి. అప్పుడు నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడే నా యందు నిలిచి ఉంటాడు. మీరు ప్రారంభంలో నాతో ఉన్నవారు. హల్లెలూయా. కష్టంలో, నష్టంలో, వ్యాధుల్లో, ఇరుకుల్లో ఏదో ఆకతాయితనంగా వచ్చిన వాళ్ళు కాదు. ఆకతాయితనంగా వచ్చిన వాళ్ళ దగ్గరికి హోలీ స్పిరిట్ ఉండదు. ఆకతాయితనంగా వచ్చిన వాళ్ళ దగ్గర అద్భుతం ఉండదు. ఆకతాయితనంగా వచ్చిన వాళ్ళ దగ్గర యేసు కోసం చెప్పే మాట ఒక్కటి కూడా ఉండదు. సంఘంలో యేసు కోసం చెప్పే మాట ఒక్కటి కూడా ఉండదు. ఎక్కడ తెలుసా? ప్రభు కోసం చెప్పే మాట సంఘంలో. ప్రభు భారం. ఈవేళ ఏం చేయబోతున్నాడు, రేపు ఏం చేస్తాడు, నెక్స్ట్ టైం నిన్ను ఏం చేయబోతున్నాడో కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకంటే మొదటి నుండి ఆయనతో ఉన్నవారు వాళ్ళు కాదు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారో చూడండి. అమ్మాజీ చెప్పట్లేదు. 27వ వచనము, మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక. ఏంటి? పంపబడిన వాడు సాక్ష్యం ఇస్తాడట, మీరు కూడా సాక్ష్యం ఇస్తారు. ఇప్పుడు ఎవరు నోరు మాట్లాడుతుంది? పంపబడిన వాడు నోరు మాట్లాడుతుంది, అమ్మాజీ నోరు కూడా మాట్లాడుతుంది. పంపబడిన వాడు ఒకటి చెప్పాడు అనుకో, అమ్మాజీ ఆ మాట చెప్పు, ఆ మాట చెప్తే ఎందుకో, ఆ మాట చెప్తే ఎలాగా, ఆ మాట చెప్తే మళ్ళీ ఊఫు అనగానే మత్తయి సువార్తలో ఉంటది 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో, చేట ఆయన చేతిలో ఉందట, కళ్ళాన్ని శుభ్రం చేస్తాడట. కళ్ళను శుభ్రం చేసి గట్టి గింజంతా అక్కడ పడుతుందంట. పుట్ట మాత్రం దూరం ఇలా ఎక్కడో పడిపోద్దంట. అమ్మాజీ అప్పుడు ఏమంటదో తెలుసా? నువ్వు అలా చెప్తే ఎలాగా, నువ్వు అలా చెప్తే కుమారాంటి లేచి వెళ్ళిపోద్ది. కుమారాంటి నీ బుధవారం వస్తుందో రాదో తెలియదు.
అది నువ్వు ఎలా చెప్తే ఎలాగా సరస్వతి మళ్ళీ ఆగిపోతుంది. శుక్రవారం కూడా వస్తుంది ఈ మధ్యని, బత్తి ఎక్కువైపోయి శుక్రవారం కూడా రన్ అయిపోతుంది. అందుకు మనం ఇలా చెప్పావనుకో సరస్వతి ఏం చేస్తుంది, ఆగిపోతుంది. నువ్వు ఇలా చెప్తే ఎలాగా, రూతు మొత్తం డొమ్మ కొడేస్తుంది. అమ్మ రూతునేమనుకో, రూతు ఏం చేసినా దూపమే. ఆహా దూపం పొగుడు, అమ్మా సత్య స్వరూపి ఆత్మ వస్తే దూపం లేదు. హల్లెలూయా. దూపం గీపం అంతా ఆయనే. హల్లెలూయా. ఆల్రెడీ మొదటి నుంచి ఆయన యందు నిలుచుంటే వాళ్ళు ఉంటారా ఊడిపోతారా అది ఆదరణకర్త చూసుకుంటాడు. హల్లెలూయా. అది పడిపోతుందా నిలబడుతుందా ఆదరణకర్త చూసుకుంటాడు. వాళ్ళు ఈ వారం వస్తారా రేపు వారం మానేస్తారా ఆదరణకర్త చూసుకుంటాడు. అమ్మాజీకి ఏంటి పని? అమ్మాజీ ఎవరండి మధ్యలో? అమ్మాజీ ద్వారా ఎవడు రాడు, అమ్మాజీ ద్వారా ఎవడు పోడు. హల్లెలూయా. పోవడానికి కారణం అమ్మాజీ కాదు, రావడానికి కూడా అమ్మాజీ కాదు. హల్లెలూయా. నిమిత్త మాత్రం. హల్లెలూయా. ఆయన వాడుకుంటున్నాడు, వాడబడుతున్నాం అంతవరకే తప్ప ఎవరి బలము ఏమీ లేదు. ఈ రోజు సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు. క్రీస్తు సాక్ష్యం, క్రీస్తు యొక్క బోధ, యేసు క్రీస్తు ప్రభు యొక్క బోధ ఎవరూ చెప్పట్లేదు. ఆదరణకర్త ఉంటే, సత్యస్వరూపి ఆత్మ ఉంటే దైవజనుడన చెప్పుండేవాడు. ఆ సంఘంలో పరిశుద్ధాత్మ లేక ఆ సేవకుడు బోధించలేకపోతున్నాడు. ఆ సంఘంలో యేసు క్రీస్తు మాటలు వినబడలేకపోతున్నాయి. పాపానికి శాపానికి బానిస అయిపోతున్నాయంటే, లోకంలో విచ్చలవిడి జీవితం జీవిస్తున్నారంటే ఆ సేవకుడి మీద ఎవరు లేరు, ఆదరణకర్త లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, పంపబడిన వాని యొక్క స్పిరిట్ ఆ సేవకుడి మీద లేక, ఆ సేవకుడు ఆ మాటలు చెప్పక సంఘము ఏమైపోతుందంటే విచ్చలవిడి స్థితికి వచ్చేస్తుంది. లోబడాలా అంటే సత్యస్వరూపి ఆత్మకు లోబడాలి. మాట వినాలంటే సత్యస్వరూపి ఆత్మకు మాట వినాలి, ఆదరణకర్తకు మాట వినాలి, పరిశుద్ధాత్మకు విధేయత చూపించాలి. మరొక మాట చూసుకుందాం. ఇక్కడ మరొక మాట ఏం కనిపిస్తుందంటే, పరిశుద్ధాత్ముడు వస్తే, ఆదరణకర్త వస్తే ఎలా బోధిస్తాడు? ఇక్కడ వాక్యం ఏముందంటే బోధిస్తాడు, సాక్ష్యం ఇస్తాడని చెప్తున్నాడు. సత్యస్వరూపి యొక్క ఆత్మ సాక్ష్యం ఇస్తాడన్నా బోధిస్తాడన్నా ఒకటే. ఎలా బోధిస్తాడు? ఇదే 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి, 3 విషయాలండి. నిత్యం బోధలో, ఆ బోధ విన్నప్పుడు నీకు అర్థమైపోవాలి ఏదో మూల నుంచి దిగి వచ్చేసాడు ఈయన. అబ్బో ఇలా చెప్తున్నాడు అంటే వచ్చేసాడు ఇక్కడికి. హల్లెలూయా. అది పాస్టర్ వల్ల కాదు. పాపం గురించి చెప్పాలంటే అది దాన్ని పాస్టర్ లేదు. అందరూ అలాగుంటే ఆ బోధ ఎక్కడ చేస్తామండి? అందరూ ఇలాగుంటే ఈ బోధ ఎక్కడ చేస్తామండి? తీర్పు ఉంది అని కూడా చెప్పడం. తీర్పు ఉంది, ఆ తీర్పు దినాన్ని నువ్వు తప్పించబడాలి అని కూడా చెప్పడం. తీర్పు ఉందంటే వేటి మీద తీర్పు ఉందో చెప్పాలి. హల్లెలూయా. ఏటి మీద తీర్పు ఉందంట? నువ్వు మంచోడివేనా? ఎస్ మంచోడినే. నువ్వు చెడ్డోడివేనా? ఎస్ నేను చెడ్డోడిని. 2 వాటి మీద, నీతిని గూర్చి పాపం గూర్చి. ఆయన వస్తే, సత్యస్వరూపి ఆత్మ వస్తే బోధ స్ట్రైలు ఎలా ఉంటది ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. ఆయన వచ్చి పాపమును గూర్చియు, మనం ఏం చేస్తున్నామో, ఏ అక్రమములోకి వెళ్ళిపోయామో, ఏ మోసాల్లోకి వెళ్ళిపోయామో, హల్లెలూయా, ఏ అవినీతిలోకి వెళ్ళిపోయామో, ఎవరిని ఏమి చేస్తున్నామో. పాపం అంటే శారీరకంగా చేసినది పాపం కావచ్చు. పాపం అంటే నువ్వు ఆలోచిస్తున్నావే, నువ్వు కూర్చుని ఆలోచిస్తున్నావే, అబ్బా ఆమె ఎంత బాగుందో, అబ్బాతగాడు ఎంత బాగున్నాడో, అది పాపమే. పాపం అంటే ఎవరికి తెలియదు అని చెప్పి ఏవేవో సినిమా ముందు కూర్చుని ఆ సినిమా వాళ్ళు డాన్సులు వేస్తుంటే వాళ్ళని చూసి ఊహించుకుంటావే, అది పాపమే. పాపం అంటే రావాల్సిన నీవు ఆగిపోయావే ప్రార్థనకి, అది పాపమే. పాపం అంటే రక్షణ పొందిన ప్లేస్ లో నువ్వు లేకుండా పోయావే, అది కూడా పాపమే. హల్లెలూయా. పాపం అంటే ఒక్కటే అనుకోకండి, పాపం అంటే నానా రకాల పాపాలు ఉన్నాయి. పాపం అంటే నోటితో బూతులాడొద్దని చెప్పి బూతులాడుతున్నావే, అది పాపమే. పాపం అంటే ఒక స్త్రీని మోహపు చూపు చూస్తున్నావే, ఒక పురుషుడిని మోహపు చూపు చూస్తున్నావే, అబ్బా మా ఆయన ఇత్తగాళ్ళ ఉంటే ఎంత బాగుండు, వేరొక వేడి ప్లేస్ లో నీ భర్తను పెడుతున్నావే, పాపము. హల్లెలూయా. పాపం అంటే వేరొక భార్యను చూసి ఆ భార్య ఫోటోలో నీ ఫోటో పెట్టుకుంటున్నావే, పాపము. నువ్వు వ్యభిచారివి. ఫోటో యాడ్ చేస్తున్నా. ఎస్, హల్లెలూయా. నీ భార్యనే,
నల్లగున్నాడా? ఎస్, మన దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఒకప్పుడు చాలా ప్రేమగా ఉండేవారుగా, ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంటే పాపం వచ్చేసింది. ఎలా వచ్చేసింది అంటే, వాడు ఎంత బాగున్నాడు చూడ, ఏదో ఒక సినిమా, ఏదో ఒక సీరియల్, ఏదో ఒక యాక్టింగ్ చూసి. కారణం ఏంటంటే మంచి మంచి రంగు కావాలి, మంచి మంచి ఏవేవో కలర్ కావాలి. పాపం చేస్తున్నావు, పాపం చేస్తున్నావు. దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ స్థితిని చూసి నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు నీకు ఆల్రెడీ జతనిచ్చేశాడు బిడ్డ. అందులో చూసుకో అందమంతా. హల్లెలూయా. అందులో ఆనందించండి. నీ అందమంతా నీ భార్య నీ ఇష్టం, నీ భర్త నీ ఇష్టం. దేవునికి విరోధమైంది మనం చేయడానికి వీరు లేదు. బూతులు గాని, సరస్వతులు గాని, పోకరీ మాటలు గాని, నీ ఫోటో మార్చి వేరే వాళ్ళకి యాడ్ చేయడం గాని, నీ ఫోటో నీదే. అబ్బాయి నేను తీసుకెళ్ళి 1 స్టెప్ దాంట్లో పెడదాం, నేను తీసుకెళ్ళి 2 స్టెప్ దాంట్లో పెడదాం. నో, అది వేరే ఆమె. హల్లెలూయా. అది కూడా పాపమే. ఆల్రెడీ నీ చూపు డిస్టర్బ్ అయిపోయింది. అందుకు నువ్వేమనుకున్నావు, ఏవేవో చేస్తున్న పాపము. పరిశుద్ధాత్ముడు వస్తే ఇలా ఏర్పాడెత్తాడట. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పంపబడిన వాడు వస్తే ఇలా ఏరుతాడట. అప్పుడు నీకు అర్థమైపోవాలి, ఇక్కడికి ఆదరణకర్త వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఇక్కడ పని చేస్తున్నాడు. నా హృదయాలను ప్రతినిత్యం నేను ప్రార్థనలో చేస్తాను. హృదయాలను అంతరంద్రియాలను ఎరిగిన దేవుడు. అప్పుడేమైనా బాబోయ్ హృదయాలను ఎరుగుతాడట, అంతరంద్రియాలు నీకు తెలుసట. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. హృదయాలను అంతరంద్రియాలను ఎరిగే దేవుడు. నువ్వేం చేస్తున్నావు ఆయనకి తెలుసు, ఏం ఆలోచిస్తున్నావు ఆయనకి తెలుసు. నువ్వనుకుంటావు నా గురించి చెప్తున్నా. నో, నీ గురించి చెప్పడం నాకు ఇష్టం కాదు, నీ గురించి చెప్పడం పరిశుద్ధాత్ముడికి ఇష్టం. హల్లెలూయా. వాటిని విడిపించి నువ్వు రావాలి. హల్లెలూయా. వాటిని విడిపించి నువ్వు ఒప్పుకోవాలి. హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆదరణకర్త ఏం చేస్తాడంటే పాపమును గూర్చి చెప్తాడట. 2 నెలల బోధేస్తాడంట. నీతిగా ఉండు, యథార్థంగా ఉండు, పరిశుద్ధంగా ఉండు, ఏ లోపము లేకుండా ఉండు. ఎందుకు నీతిగా ఉండమంటున్నా పరిశుద్ధాత్ముడు అంటే, రేపటి దినం తీర్పు ఉంది అంటాడట. హల్లెలూయా. తీర్పులో బల 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 అన్ని బలే, బక్కసిక్కి ఉండడానికి వీరు లేదు. అప్పుడు లాస్ట్ నీ నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలని తీర్పు ఉంది కదా, అందుకు నీతిగా ఉండు. తీర్పు ఉంది కదా, ఏ లోపంలోనూ ఉండకు. తీర్పు ఉంది కదా, తీర్పు ఉంది. హల్లెలూయా. మనకి ఏముంది? తీర్పు ఉంది. తీర్పు దినం దాగలే. మార్పు లేని మానవుండా తీర్పు దినం దాగలేవురా. హల్లెలూయా. మార్పు లేకపోతే తీర్పు దినాన్ని దాగలేం. మనం తీర్పులోకి వెళ్ళిపోతాం. అందుకని పరిశుద్ధాత్మ నిత్యం పాపం గురించి, నీతి గురించి, తీర్పు ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది, ఈ టాపిక్ అంతా నిత్యం ఆయన ఏమై ఉన్నాడో, ఆయన రాజ్యం ఏమై ఉందో, ఆయన రాజ్యం కోసమే ఆయన బోధ చేస్తా ఉంటాడని ఈ దినము ఫాదర్స్ డే సందర్భంగా అసలైన తండ్రిగా ఆయన గురించి, ఆయన బోధ ఏంటో మీకు వినిపిస్తూ ఉన్నాను. ఇంకా మనం చూసుకున్నట్లయితే పాపం గురించి ఆయన బోధ చేస్తున్నాడంటే ఆయనలో ఏ పాపము లేదట. ఏమి లేదంట? పరిశుద్ధాత్ముల్లో ఏ పాపము లేదట. యేసుక్రీస్తు ప్రభులో ఏ పాపము లేదట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏ పాపము ఆయనలో లేదు. నాలో పాపం ఉందని ఎవడు రూఢి చేయగలడు, ఎవడు స్థాపించగలడు అని ఆయన చెప్తే వీడికి దెయ్యం పట్టింది. ఎవరికి? యేసుక్రీస్తుకి. ఎవరైనా నేను దెయ్యం పట్టిందన్నాడా? నువ్వు భాగ్యవంతురాలు, యేసు స్థాయిని కొట్టేశావు. హల్లెలూయా. దురాత్మ పట్టిందన్నాడా? సత్యులను నడుస్తున్నప్పుడు దురాత్మ పట్టిందన్నాడా? దేవునికి స్తోత్రం చెప్పు. యేసు ప్రభుని ఏమన్నారు? ఒక మాట చూపిస్తా చూడు. యోహాను 8:46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నమ్మరు? నేను సత్యం చెప్తుంటే అని అంటున్నాడు ఆయన. ఎవరు ఈ మాట అన్నది? సాక్షాత్తు ప్రభు అయిన యేసు క్రీస్తు అంటున్నాడు. నేను సత్యం చెప్తుంటే మీరు ఎందుకు నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వింటాడు. ఎవరంట దేవుని మాటలు వినేవాళ్ళు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడువు ఏంటంట? మీరు ప్రభు బిడ్డలైతే, మీరు నన్ను ఎరిగిన వారైతే, మీరు నా ఆజ్ఞలు లోబడిన వారైతే
నేను ఎవరినో మీకు తెలుస్తుంది. హల్లెలూయా. నా సత్యం ఏంటో మీకు తెలుస్తుంది. మీరు నన్ను ఎరిగిన వారు కాదంటే వీడికి దెయ్యం పట్టింది. హల్లెలూయా. దెయ్యం పట్టింది, దురాత్మ పట్టిందనని ఆ వార్డు నాకు కూడా వచ్చింది. హల్లెలూయా. ఈ మాటను బట్టి ప్రభుని స్తుతించాను. నిన్ను పోలి ఎవ్వరు లేరు కానీ నిన్ను పోల్చుకున్నాం మమ్మల్ని. హల్లెలూయా. నిజం చెప్తే దెయ్యం పడుతుంది, నిజం చెప్తే ఒళ్ళు మండుతుంది, నిజం చెప్తే మానేస్తాం, నిజం చెప్తే కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు, నిజం చెప్తే మళ్ళీ రావు. ఇక్కడేనా మందిరం బస్తీమై సవాలు విసిరేస్తారు. నిజం చెప్తే మళ్ళీ ఇంకా ఎన్ని రోమర్స్, నిజం చెప్తే ఎన్ని పోట్లో యూదులు అన్నారట, యూదులు కోవలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది. నిజం చెప్తుంటే కోపం వచ్చేస్తుంది, నిజం చెప్తుంటే అసూయ వచ్చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని దెయ్యం పట్టింది అన్నారట. నో, ఆయనకి దెయ్యం పట్టలేదు. హల్లెలూయా. ఆయన బోధ నచ్చక అనేకమైన సత్యంలో ఉండమన్నారని, సత్యంలో ఉండాలంటే మేము ఉండలేమనని, ఉండలేకపోతే ఆయన శరణు వేడుకో. కోపించి చూని ఆయన వాత్సల్యత చూపిస్తున్నాడే. దీర్ఘశాంతము లోబడని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపుతున్నాడే. సిలువ మీద మ్రాను మీద నీ కోసం నా కోసం బ్రేలాడాడే. ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాలు విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభువా, రాలేకపోతున్నాను ప్రభువా, లోబడలేకపోతున్నాను ప్రభువా, ఎప్పుడైనా మారేది నీ కొరకు అని పశ్చాత్తాపడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే బోధిస్తాడో వాళ్ళ మీదకి ఏమొచ్చేస్తుందో తెలుసా? కరుణ నొందించి ఆత్మ వచ్చేస్తుందా. యూదుల మీదకి, యోధా వారి మీదకి, యెరూషలేము వారి మీదకి, ఆ సంతతి మీదకి, దావీదు సంతతి వారి మీదకి, యెరూషలేము నివాసుల మీదకి పరిశుద్ధాత్మను పంపించాడట దేవుడు. అప్పుడు ఎలా ఏడ్చారో తెలుసా వాళ్ళు? జకర్య పుస్తకము పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి బోధిస్తే వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. కుమారుడు చనిపోయినట్లుగా ఒప్పుకున్నారట. ఇక్కడ ఇంకా చూసుకున్నట్లయితే ఒకసారి రండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తాడట, లోకాన్ని ఒప్పింపజేస్తాడట. ఆయన వస్తే సంఘం ఒప్పుకోవాలి. హల్లెలూయా. నేను పాపిని ఒప్పుకోవాలి. ఒప్పుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు వస్తే. ఈ రోజు పరిశుద్ధాత్ముడు డైరెక్ట్ గా నీతో మాట్లాడుతుంటే నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, నువ్వు లోబడలేకపోతున్నావు, నేను ఇంకా మారను అంటున్నావు. ఒప్పుకోవాలి. ఫాదర్స్ డే. ఈయన నీకు తండ్రి. ఈ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. ముదిమి వచ్చే వరకు ఈయన ఎత్తుకోవాలంటే నువ్వు ఒప్పుకోవాలి. ముదిమి వచ్చే వరకు ఈయన సహాయము నువ్వు తీసుకోవాలంటే నువ్వు ఒప్పుకోవాలి. ఈయన ఒప్పింపజేస్తున్నాడు. హల్లెలూయా. ఏంటది? ఎలాగంట? ఆయన ఒళ్ళులో మనం పాట పాడుకున్నాం కదా, ఏదో శరణంలో ఉంది చక్కటి మాట. ఆయన ఒళ్ళునంట ఏంటంట? నువ్వు స్త్రీవైనా ఆయన ద్వారా నీకు ఆదరణ, నువ్వు పురుషుడువైనా కష్టపడి ఫ్యాన్ కింద కూర్చుంటా అమ్మయ్యా, కష్టపడి ఒక కుర్చీలో కూర్చుంటా అమ్మయ్యా, అబ్బాయి ఎంత హాయిగా ఉందో. హల్లెలూయా. యేసుక్రీస్తు బడిలో నీకు సుఖం. హల్లెలూయా. ఈయన నీకు కావాలంటే నువ్వు ఒప్పుకోవాలి. ఈ రోజు ఈయన నీకు కావాలంటే ఈ బోధ అంగీకరించాలి. ఈ రోజు సంతతి మీదకు పంపించాడంట, కుటుంబాల మీదకు పంపించాడంట పరిశుద్ధాత్మను నా దేవుడు. యూదా వారి మీదకి, దావీదు సంతతి మీదకి పంపిస్తే నా మొదటి కొడుకు చచ్చిపోతే ఎలాగుంటది? జ్యేష్ఠుడు చచ్చిపోతే ఎలా ఏడుస్తాడు? రొమ్ము కొట్టుకుని ఏడ్చి ఒప్పుకున్నారట. జకర్య గ్రంథము ఎలా ఒప్పుకోవాలో చెప్తున్నా చూడండి. జకర్య గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము చూడు. దావీదు సంతతి వారి మీదను, యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా. హల్లెలూయా. ప్రతి చర్చిలోనూ మొన్న సరస్వతి గారి ఇంటికి వెళ్ళా నేను. మనందరం వెళ్ళాం. ఈ రోజు సాక్ష్యం చెప్పకపోతే ఎలా ఉంటుందో మనకు తెలియదు. నేను చెప్పాలంటే వీళ్ళందరి సాక్ష్యాలుని మీరు పొందుకోండి. నేను చెప్పేస్తాను, మీరు పొందేసుకోండి. అసలు ఇష్టపడరు కొంతమంది దేవుణ్ణి మహిమపరచడానికి. వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళకి ఆదరణకర్త లేడు, పరిశుద్ధాత్ముడు లేడు, సత్యస్వరూపాత్ముడు లేడు. నీ సాక్ష్యం అనేకలు బలపరుస్తుంది కదా. నాకు చెప్పి వెళ్ళిపోతారంట. అది ఎవరిని బలపరుస్తుంది? ఒకవేళ నా కోసం నాకు చెప్పు, నా దేవుడు నీ కోసం నీ చేసి నాకు చెప్పిన ఎవరికి ప్రయోజనం? అదే నిలబడి చెప్పుకుంటే ఎంతమంది బలపరుస్తారో, నిలబడి చెప్పుకుంటే ఎంతమంది ఆదరణ. ఆమెకు పాము కలి చచ్చిపోవాలనుకుంటే ఆ నాగలక్ష్మి గారి ఇంట్లో ఆవిడ చెప్పింది ఏమనంటే, మా ఇంటి చుట్టూ పాస్టర్ అమ్మ గారు పాములేనండి బాబు, నేను నా కొడుకు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే అయ్యయ్యో పాము వెనకాల అనేవాళ్ళట. ఏది అన్నప్పుడు మాయమైపోయిందట.
హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పారా. దాసుకోండి, నేను సూట్ కేసులో పెట్టేసుకోండి, టన్నులు సూట్ కేసులో పెట్టుకోండి. ఏకంగా ఆయన దగ్గరికి ఇలా చెప్పుకుందామని, ప్రభువా నేను మా లియోన్ గాడు వెళ్ళిపోతా ఉంటే అక్కడ చెప్పేసుకుందాం అందరం. అలా సొత్తగా గుడ్లలాంటి కొల్లేసుకుని ఆదివారం వచ్చినప్పుడు కృతజ్ఞులమై, ఏ పాము మమ్మల్ని కాటేయలేదు, పాముకి కాటికి మమ్మల్ని నా ప్రభు అప్పగించలేదు. హల్లెలూయా. అక్కడ వర్షిప్ చేసినప్పుడు నా సరస్వతి గారి ఇంటి నుంచి వెళ్ళాను. అక్కడ వర్షిప్ చేస్తే మా ఇంటి వాళ్ళందరినీ ప్రభు దర్శించాడంట. మరి రాడా? ఎక్కడ ఆయన ఉంటాడో, ఎక్కడ ఆయన సేవకుడు ఉంటాడు, నా సేవకుడు ఉన్న కాడ నేను ఉంటాను తజ్జం అన్నాడు ఆయన. ఆయన సేవకుడు ఎక్కడ అడుగు పెడతాడో అక్కడికి వచ్చేస్తాడన్న. మళ్ళీ ఈవన వచ్చేస్తాడో తెలీదు, భూమన వచ్చేస్తాడో తెలీదు. అబ్బబ్బబ్బా, ఏ ధ్వనితో ఆయన అక్కడికి వస్తాడో మనకు తెలీదు. దెబ్బకి ఇల్లా అంతా ఏమైపోయింది, ఆది అపోస్తుల మీదకి ఆ రోజుల్లో మేడ గదిలోకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్లుగా. ఏమనుకోకుండా మా త్రాగుబోతు శ్యామ్తో మొదలుకొని ప్రభు అందరిని దర్శించాడు. హల్లెలూయా. ఎప్పుడు నేను చూడలేదు, ఎప్పుడు నేను అనుభవించలేదు. అది ఆదరణకర్త. హల్లెలూయా. సాక్ష్యం ఇవ్వాలండి. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యం ఇచ్చేదా. సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుతాయి. సాక్ష్యమనగా కనిన వినున సంగతులను తెలుపుతాయి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి రక్షించునని సాక్ష్యమిచ్చేదా. హల్లెలూయా. ఒక సీట్ ఇచ్చి, అమ్మా అంది. ఏటమ్మా అన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే ఈ పాట పాడు అంది. ఇది పాడితే పరిశుద్ధాత్ముడు వస్తాడమ్మా, పాడేస్తాను రేపు నుంచి మా చర్చిలో. నాకు చెప్తున్నా సీట్ ఇచ్చి ఈ పాట పాడితే. ఏ పాట అది? రండి రండి. ఇంకా రావడం ఏంటి? ఇంకా ఏంటంట పాట? రండి 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 రండి, మేము లేవు, రండి వచ్చేయండి. నువ్వు వస్తే నా సామరంగా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త దేవుడు సత్యస్వరూప వచ్చి నీ లోపం చూపిస్తే జీర్ణించుకోలేకపోతున్నావే సైతానా. రండి 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 అని కొట్టుకుంటావా? వచ్చి మాట్లాడుతుంటేనేమో గింజుకుంటావా? ఈ పాట పాడు. ఇక్కడికి యోధావారి మీదకి, యోధావారి ఇంట్లోకి వచ్చినట్టు పరిశుద్ధాత్మ, దావీదు ఇంట్లోకి వచ్చినట్టు పరిశుద్ధాత్మ. నా కొడుకు చచ్చిపోతే అంగలారుస్తారే అటు రీతిగా గోల పెట్టారంట. అయ్యో ఒప్పుకున్నారంట. పరిశుద్ధాత్ముడు దావీదు కుటుంబం మీదకి, పరిశుద్ధాత్ముడు యోధావారి మీదకి పంపిస్తే వాళ్ళు లోపాలు గుర్తు చేస్తే రొమ్ము కొట్టుకుని ఎవడో సచ్చినట్టు ఏడ్చారట. హల్లెలూయా. అది ఒప్పుకోవడం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు చిన్నదానివా, ఈ రోజు నువ్వు పెద్దవాడివా అని చూసుకోకో. దేవుడు నువ్వుతో మాట్లాడితే ఒప్పుకో. అపరాధిని. దేవుడు ఏమైనా నా లోపం చూపిస్తే అమ్మాజీ ఆవిడకి కావాలి, ఒప్పుకోవాలి. అపరాధిని. అపవాదితో అనుచరురాలను అయిపోతున్నానయ్యా, దీర్ఘశాంతం చూపించు. కోపించకయ్యా, ఏమైపోతాను, నశించిపోతాను నువ్వు కోపిస్తే. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఏమంటుందో. ఇక్కడ ఏ ఆత్మను పంపించాడంట? కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను పంపించగా తాము పొడిచిన వాని ఏంటంట? వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. అండర్లైన్ చేసుకోండి. ఎన్నిసార్లు పొడి చేశామయ్యా? ఎవరంటున్నారు? వీళ్ళు దావీదు వారు అంటున్నారు, దావీదు సంతతి వారు అంటున్నారు. దావీదు సంతతి వారు ఆయన పొడిసేశారంట. నీటిలో కూడా పొడిచేస్తున్నారు ఆయన్ని. యోధా సంతతి వారు ఆయన పొడిసేశారంట. ఎన్నిసార్లు పొడిసేసామయ్యా? నిన్ను పొడుస్తాం. అయ్యో పొడిసేసాం. మళ్ళీ పొడుస్తూనే ఉన్నాం. ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో. దావీదు సంతతి మీద యెరూషలేము నివాసులు గోల పెడుతున్నారట. ఎప్పుడైతే ఆ విజ్ఞాపన పరిశుద్ధాత్ముడు అక్కడికి వచ్చాడో, సత్య స్వరూపి ఆత్మ ఆదరణకర్త అక్కడ దిగాడో, అయ్యో నిన్ను పొడుస్తామయ్యా, ఎన్ని మార్లు దూషించామయ్యా, ఎన్నిసార్లు అపార్థం చేసుకున్నామయ్యా, ఎన్నిసార్లు గాయపరిచామయ్యా, ఎన్నిసార్లు నిందించామయ్యా అనని